తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 401వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2వ వార్డులో చేపట్టారు. వార్డుల్లో ప్లాస్టిక్ తో పాటు చెత్తా చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. గతంలో గ్రామస్తుల ఐక్యతకు మంత్రముగ్ధులైన అప్పటి సీఎం కేసీఆర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేశారు. అదే ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్తులను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కృష్ణ, మన తిరుపతి, వేణుగోపాల్, సరితా పరమేష్ గౌడ్, రేఖా నాగరాజు గౌడ్, కృష్ణ ముద్రాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, నాయకులు చంద్రం, కొండల్ రెడ్డి, సత్యం, రాజు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామం తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఇప్పటికీ 401వ వారం కొనసాగుతుంది కాబట్టి ఇట్టి కొనసాగింపు 1000 వారాల వరకు కొనసాగించాలి. మా ఊరికి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వచ్చే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరి కోరిక. ప్రతి వారం ఈ స్వచ్ఛ భారత్ను కొనసాగించు ప్రతి ఒక్కరికి ఉత్సాహం వచ్చేటట్టు ముందుకు కొనసాగాలని మా యొక్క మనవి. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించేటటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 2వ వార్డులో మా వార్డు మెంబర్ చిన్న కృష్ణ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఈ 2వ వార్డులో చేపట్టిన కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, చిన్నారులు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 2 గంటల పాటు శ్రమదానం చేయడం జరిగింది. ప్రధానంగా వార్డులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి ప్లాస్టిక్ని ఏరివేసి సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచడం జరిగింది. ఎందుకంటే మన గ్రామం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడంలో మనమందరం కూడా ఎంతో భాగస్వామ్యమై పనిచేయడం జరుగుతుంది. ఆ పరిశుభ్రతకు నిదర్శనంగానే మనకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడము, మరి రాష్ట్ర స్థాయిలో మన గ్రామాన్ని మెచ్చి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గ్రామాన్ని విచ్చేసి మనకు 6 కోట్ల నిధులు ఇవ్వడమే కాకుండా మరి ప్రతి ఇంటికి 2 పాడి గదులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ మన గ్రామానికి తెచ్చుకోవాలంటే అదే ఐకమత్యంతో ముందుకు సాగినట్లయితే వాళ్ళు కూడా మన గ్రామానికి వస్తారు. మరి అలా వచ్చినప్పుడు మనకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి యువతకు కానీ మహిళలకు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న గ్రామ సర్పంచ్గా అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. తూప్రాన్ మండల ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 2వ వార్డులో 401వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులం అందరం కలిసి మేకిన్ యువత, పెద్దలు, చిన్నలు అందరం కలిసి 2వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ సీసీ రోడ్లను ఊడ్చడం మరియు పిచ్చి మొక్కలు తొలగించడం, ప్లాస్టిక్ను ఏరివేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మా ఊరు ఎప్పటికీ ఆహ్లాదంగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఎలాంటి రోగాలు రాకుండా, దోమలు లేకుండా జరగడానికి మేము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పటికీ నిరంతరం కొనసాగించే కార్యక్రమము. దీనికి ఆదర్శంగా మాకు ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ ఎంతోమంది వచ్చి మాకు బహుమతులు కూడా ఇచ్చారు. మేము ఎప్పుడు ఈ ఆదర్శ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మర్చిపోకుండా నిరంతరం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము.